ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములు అంటే ఏంటి? డిసీజెస్. ఇంగ్లీష్లో మాత్రం క్లియర్గా ఉంది ఏమని? హూ హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్. ఆల్ యువర్ డిసీజెస్. హీ విల్ హీల్ ఆల్ యువర్ డిసీజెస్. నీ జబ్బులన్నిటినీ కూడా, నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. కుదురుస్తాడు నీ జబ్బుని. దావీదు కేవలం తనకున్నటువంటి శారీరకమైన బలహీనత మాత్రమే కాదు, ఆయన అంతరంగంలో ఉన్నటువంటి బలహీనతను బట్టి కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. నీ మనసులో దేని గుండా మీరు వెళ్తున్నారు, ఏ మనోవేదన, ఏ బాధ, ఏ యొక్క క్షోభ, అంతరంగంలో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏ విధమైన బాధ ఉంది, దేవుని సన్నిధికి తీసుకురావాలి. తోటి ఫ్రెండ్కు కూడా చెప్పుకోలేనివి కేవలం దేవుడికి మాత్రమే చెప్పకపోగలము. ఫ్రెండ్ అనుకున్న వాళ్ళకు కూడా అన్నీ చెప్పుకోలేము. ఆ ఫ్రెండ్గా ఉన్న రోజులు అర్థం చేసుకుంటారు. ఆ ఫ్రెండ్షిప్ కాస్త తిరగబడితే ఈ ఫ్రెండే ఆ ఫ్రెండ్ని అంటాం మొదలు పెడతాం. నీ సంగతి ఎవరికి తెలీదు, నువ్వే చెప్పావు ఒకప్పుడు. అవునా? అది లోకం. అందుకే నోటిని కాపులా కాసుకోవాలి, ఎవరి దగ్గర ఏది మాట్లాడాలా మాట్లాడకూడదు అనేటువంటి. అయితే ఇంతకీ దావీదు ఎంతగా దేవా నన్ను స్వస్థపరిచావు అంటే, దావీదుకు జబ్బులు ఉన్నాయా? దావీదుకు కూడా సిక్నెసెస్ ఉండి ఉంటాయా? ఉంటే ఏం జబ్బులు ఉన్నాయి చెప్పనా? దావీదు ఎదుర్కొన్నటువంటి జబ్బులు కానీ మనం చూస్తే, మొదటగా డిమెన్షియా అంటే ఇది చిత్తవైకల్యం అంట. అనగా ఆలోచన తగ్గిపోవటం, అనుక్షణము కలిగిన మానసిక స్థితి. డిమెన్షియా మానసికంగా ఎప్పుడు కూడా అదొక జబ్బులో ఉండేవాడు దావీదు. రెండోది కానీ చూస్తే ఆయనకి ఆస్టియోపోరోసిస్ అంటే కాల్షియం డెఫిషియన్సీ వలన ఎముకలకు వచ్చేటువంటి జబ్బు. మరి అంత పెద్ద యుద్ధాలు ఎలా చేశాడు దావీదు? ఇక్కడ ఊరికనే అడగలా, దేవా నేను నిన్ను మొరపెట్టా, నువ్వు నన్ను స్వస్థపరిచావని ఊరికనే అడగలా. దావీదుకున్నటువంటి ఆ శారీరకమైన బలహీనతలు మనం చూస్తున్నాం ఇక్కడ. మూడోది కానీ చూస్తే ఆయనకున్న మరో బలహీనత ఏంటో తెలుసా? ఆటోమేటిక్ న్యూరోపతి అంట. ఈ నరాల బలహీనత, ఎప్పుడు చూసినా నరాల బలహీనత, స్వయం ప్రతిపత్తి అంటే ఆటోమేటిక్గా నరాలు వీక్ అయిపోయాయి ఆయనకి. ఆలోచన చేసి 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 ఆటోమేటిక్ న్యూరోపతి, మేజర్ డిప్రెషన్. ఎప్పుడు చూసినా దావీదు ఎంత డిప్రెషన్లో, లాంటి బాధ, మనోవేదనలో ఉండేవాడు. కుటుంబాలని బట్టి, రాజ్యంను బట్టి, ఏమంటే ఒక చిన్న కుటుంబాన్ని, ఒక భార్యని, ఇద్దరు పిల్లల్ని చూడలేని పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఉంటున్నాం. స్కూల్కి 10 రోజులు సెలవు ఇవ్వండి, స్కూల్ మళ్ళీ ఎప్పుడు తెరుస్తారండి అని అడుగుతారు. ఎందుకు? 11 రోజు వీళ్ళ గోల ఇంట్లో లేకపోతే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో తల్లి తండ్రి జాబ్స్కి వెళ్ళటం వల్ల. మరి ఆ రోజుల్లో దావీదు ఎంతమంది భార్యలు, ఎంతమంది బిడ్డలో, ఎంత రాజ్యమో, ప్రతి విషయంలో ఛాలెంజింగ్ లైఫ్ అయింది. ఇక్కడ మనకి 5 సంవత్సరాలకు ఒకసారి పాలిటిక్స్ ఎలక్షన్స్ వస్తాయి, 5 సంవత్సరాలకు ఒకసారి టెన్షన్ ఉంటుంది ఈ పొలిటీషియన్స్ అందరు. అప్పుడు అలా కాదు, ఎప్పుడు పడితే అప్పుడు యుద్ధం వచ్చేది, ఎప్పుడు పడితే అప్పుడు రాజ్యాన్ని చూసుకొని చూసి చూసి పడిపోయేది. అవతల దేశాల వాళ్ళు వచ్చేసి, వీళ్ళు ఎప్పుడైతే అప్రమత్తంగా ఉంటారో వచ్చేసి ఆక్యుపై చేసేసేవాళ్ళు. మనం బైబిల్ చదివితే చూస్తాం ఏ విధంగా ఈ అసిరియన్స్ వీళ్ళంతా రాజ్యాల్ని ఎలా కొల్లగొట్టుకున్నారో మనం చూస్తాం బైబిల్లో. కాబట్టి ఎప్పుడు కూడా మానసికంగా ఎవరొచ్చి, ఇక్కడ దావీదు యొక్క టెన్షన్ కేవలం ఎవరొచ్చి నన్ను చంపుతారని కాదు. ఒక్కసారి యుద్ధం జరిగితే కొన్ని వేల మంది చచ్చిపోతారు. అంటే ఎంతమంది కోసం బతుకుతున్నాడు ఆయన?
ఒకసారి ఆలోచించేద్దాం. దావీదు ఇక్కడ ఏమి ఈజ్ నాట్ ఎ ఇమ్మార్టల్, అంటే మరణం చూడనంతటి గనుడైతే కాదు. ఆయన సామాన్య మానవుడే. ఆయన కూడా ఒక రోజున చనిపోవాల్సిందే, ఆయన కూడా తన జీవితాన్ని ఇవ్వాల్సిందే. కానీ there were many occasions that God delayed his eventual death. ఒక్కోసారి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం కూడా అబ్బా నేను చచ్చిపోవాలి, ఎందుకు బతకాలి, నాకు ఈ బ్రతుకొద్దు, నాకు ఈ లైఫ్ వద్దు అనుకుంటారు చాలామంది. కానీ దేవుడు ఒప్పుకోడు దానికి. నీకు వచ్చిన ఆలోచన నువ్వు ఎందుకు ఆచరణలో పెట్టలేకపోయావు? దేవుడు పెట్టనివ్వటం. వచ్చింది ఆలోచన, కష్టాలు భరించలేకో, అవమానాలు నిందలు భరించలేకో, బాధలు తట్టుకోలేకో. అసలు ఎవరు పడతారు ఈ బాధలో? ఆ మధ్యకాలంలో నేను విన్నాను, విపరీతమైన కడుపులో నొప్పి వస్తుంటే 24 గంటలు కడుపులో నొప్పి తట్టుకోలేక చనిపోయారని. అంటే ఆ బాధ కూడా తట్టుకోలేని మరణించిన వాళ్ళని మనం చూస్తాం. అలా కూడా చూస్తాం ప్రజల్ని. మానసిక బాధ. ఎంతోమంది పిల్లలు ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే ఎందుకు బ్రతుకుతున్నాం? కానీ అలాంటి సందర్భాల్లో దావీదు కూడా అలాంటి ఆలోచనలు వచ్చున్న టైంలో దేవుడు తన యొక్క మరణాన్ని ఒకసారి ఆలోచిద్దాం. ఎవరైనా సరే నేను చనిపోవాలనుకునే వ్యక్తి ఏదో ఒక కారణంతో ఆగిపోయాడంటే అది దేవుడే నిన్ను ఆపుతుంది. వద్దు బిడ్డ, నీకు ఇంకా చాలా చాలా జీవితం ఉంది. నువ్వు చాలా అనుభవించాలి లోకంలో. నీకోసం నేను ఎన్నో మంచి ఈవులను దాచి ఉంచా, నీకోసం నేను ఎంతో మంచి సంపద ఉంచా, నీకోసం నేను ఎన్నో మంచి ఆశీర్వాదాలు ఉంచా. నీ జీవితం భవిష్యత్తు చాలా బాగా ఉండబోతుంది. అది నీ భవిష్యత్తు నీ కళ్ళతో నువ్వు చూసుకోవాలంటే నువ్వు బ్రతికి ఉండాలి. మృతులు ఏమి చేయగలరు? కాబట్టి దేవుడు ఆపుతాడు, మరణాన్ని ఆపుతాడు. నాకు అనిపిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక టైంలో ఈ థాట్ వస్తుందేమోనండి. కొంతమంది నోట్ అయితే రోజు ఉంటుంది ఈ మాట, అబ్బా నేను చచ్చిపోతే బాగుంది, ఎందుకు బతుకుతున్నా, ఎవరి కోసం బతుకుతున్నా, ఇలాంటి కొన్ని వర్డ్స్ కొంతమంది నోట తరచుగా వింటా. లెట్ మీ టెల్ యూ, నువ్వు అంటున్నావు కానీ దేవుడు ఆపుతున్నాడు. దేవుడే వాటన్నిటినీ కూడా ఆపి దేవుడే ఆ ముందుకు వెళ్ళనీయకుండా చేస్తూ ఉంటాడు.